రాజ్యాంగం నుంచి సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాల్ని తొలగించాలి అన్న ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ వ్యాఖ్యలపై రచ్చ రాజుకుంది. ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసి దేశంలో మనుస్మృతిని అమలు చేసే కుట్ర జరుగుతోందని రాహుల్ ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నాల్ని అడ్డుకుని తీరుతామంటున్నారు. అయితే దత్తాత్రేయ హోస్బలే వ్యాఖ్యల్ని పూర్తిగా సమర్థించారు బీజేపీ నేతలు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సోషలిజం అనే పదాలను తొలగించాలన్న ఆర్ఎస్ఎస్ అగ్రనేత దత్తాత్రేయ హుసుబలే వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ ముదిరింది. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హుసుబలే వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నారు. లౌకికవాదం, సోషలిజం పదాలను తొలగించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల ప్రయత్నాలను అడ్డుకుంటామని కాంగ్రెస్ ప్రకటించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పీఠికలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు లేవన్నారు హుసుబలే. ఎమర్జెన్సీ సమయంలో ఈ పదాలను జోడించారని, అందుకే వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ అవసరాల కోసమే అప్పటి పాలకులు ఈ తప్పు చేశారని విమర్శించారు. ఇప్పటికైనా ఆ తప్పును సరిదిద్దుకోవాలి అన్నారు. वो प्रस्तावना में नहीं थे, प्रियम्बल में नहीं थे. उन दो शब्दों को जोड़ा है, वो रहनी चाहिए प्रस्तावना में के विचार में. क्योंकि मैं जानता हूँ संविधान के निर्माता डॉक्टर बाबा साहेब अम्बेडकर जी के नाम जिस भवन पर है, उसमें मैं खड़े होकर बता रहा हूँ कि बाबा साहेब अम्बेडकर ने जो संविधान बनाया था उसके प्रस्तावना में ये दो शब्द नहीं. అయితే దత్తాత్రేయ హుసుబలే వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల అసలు రంగు బయటపడిందన్నారు రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగిపోయిందన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసే కుట్ర జరుగుతోందని రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. కలలోనైనా ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలను సాగనివ్వమన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే వరకు పోరాటం కొనసాగుతుందని ట్వీట్ చేశారు రాహుల్. స్వాతంత్ర్యం నాటి నుంచి రాజ్యాంగంపై ఆర్ఎస్ఎస్ కు నమ్మకం లేదన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. 30 नवंबर 1949 से लेकर आरएसएस ने इसका विरोध किया है, आक्रमण किया है भारत के संविधान पर. डॉक्टर बाबा साहब अम्बेडकर के, जवाहरलाल नेहरू के पुतलियां जलाए गए कि ये मनुवादी नहीं है, ये मनुस्मृति से प्रेरणा नहीं लेता है. आरएसएस के एक वरिष्ठ नेता ने और कुछ बात छेड़ी है. मैं सिर्फ उनसे एक गुजारिश करूंगा, ये 7 पन्ने का सुप्रीम कोर्ट का निर्णय है. 10-15 मिनट नहीं लगेंगे पढ़ने के लिए. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు మాత్రం దత్తాత్రేయ హుసుబలే వ్యాఖ్యలు పూర్తిగా సమర్థిస్తున్నారు. రాజ్యాంగం పీఠిక నుంచి ఈ పదాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.